ఫ్రెండ్స్, మన కర్మలను వెల్లడి చేసేవి 5 ఆభరణాలు ఉన్నాయంట. అందులో ఒకటిది ఆత్మాభివృద్ధి స్థాయి. ఆత్మ అభివృద్ధి 3 విషయాల ఫలితం. ఇతరులకు మనం చేసిన సేవ, నేను అనే దాన్ని పరిత్యజింపే స్థాయి, ఇతరుల ఆనందానికి విజయానికి మనం పొందే ఆనందము, ఇతరుల కాంతిని ఆనందాన్ని పెంచడానికి వారి కోసం జీవించడం, మాట్లాడడం, పని చేయడం, ఊహించడమే సేవ. స్వీయ పరిత్యాగం అంటే అహం నుండి విముక్తి. మీ ఇష్టాలను ఎదుటివారిపై రుద్దకుండా ఉండడం, మీ కలలను సంప్రదాయాలను ఇతరులను అనుసరించమని అనుకుపోవడం, నేర్పరితనంతో వ్యవహరించడానికి స్వీయ పరిత్యాగం ఖచ్చితంగా వ్యతిరేకం. ఇతరుల విజయానికి, సౌందర్యానికి ఆనందించి అనుభూతి చెందడం అంటే అసూయ లేని మీరు. బదులు మీరు కర్మ ఈ ఆనందం అనుభవించడం ప్రారంభిస్తే మీ పుష్పము వికసిస్తుంది. సేవించగలడం అనేది స్వీయ అధికారం. అది దైవవరం. ప్రపంచం కోసం మనం చేసిన త్యాగాల ఫలితం మన సేవారంగం. మీ సేవా క్షేత్రంలో గొప్పగా ఉంటే త్యాగ నియమంలో మీరు గతంలో పట్టాపుచ్చుకున్నారని అర్థము. మానవజాతి కోసం సిలువ వేయించుకోవడం ద్వారా క్రీస్తు తన త్యాగ సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నాడు. క్రీస్తు హీరార్క్ అనే అధికార బిరుదును పొంది ఇప్పుడు సప్త కిరణాలు అన్నిటిలోనూ సేవ చేస్తున్నాడు అని టిబెట్ గురువులు చెప్తారు. మనం క్రీస్తువులుగా ఉండి అతనేం చేస్తాడో అదే చేద్దామా? థ్యాంక్ యూ.